వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ నిఫ్టీ 50 తర్వాత జూనియర్ నిఫ్టీలో, దట్ ఈస్ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఆల్మోస్ట్ మీకు ఎక్కువగా పెరిగిన స్టాక్స్లో ట్రెంట్ కూడా ఒకటి. ట్రెంట్ టాటా గ్రూప్కి చెందిన స్టాక్ ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే 240% రిటర్న్ ఇచ్చింది. అండ్ స్టిల్ ఈ స్టాక్లో మంచి అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ సీ ద 1 ఇయర్ చార్ట్ చూడండి ఇక్కడ. సో కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. అండ్ కమ్ టు కంపెనీ యొక్క మేజర్ స్ట్రెంత్ చూస్తే కనుక ప్రాఫిట్ గ్రోత్ అయితే 200% ఉంది ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. రెవెన్యూ గ్రోత్ 80% ఉంది ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. రిటర్న్ ఆన్ ఈక్విటీ యావరేజ్గా 22% ఉంది లాస్ట్ 3 ఇయర్స్ది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 35% ఉంది లాస్ట్ 3 ఇయర్స్ది. అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ 8.79 డేస్గా ఉంది. సో కంపెనీ ఫైనాన్షియల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. అండ్ కంపెనీలో ఎఫ్ఐ స్ట్రాంగ్ వాటా అయితే ఉంది, నియర్లీ 24%. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 17.71% వాటా అయితే ఉంది. అండ్ కమ్ టు ప్రాఫిట్స్ చూస్తే కనుక కంపెనీ హైయెస్ట్ సేల్స్ జూన్ క్వార్టర్లో పోస్ట్ చేసింది 3991.71 crore. అండ్ కమ్ టు కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే కనుక 342.15 crore వచ్చింది. సీక్వెన్షియల్గా కొద్దిగా తగ్గినా కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నియర్లీ డబుల్ అయింది ప్రాఫిట్ అయితే. దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో కూడా మంచి సర్జ్ అయితే చూడొచ్చు. సో మొత్తంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో నెట్ ప్రాఫిట్ 1435 crore పోస్ట్ చేసింది ట్రెంట్. ఇది 2023తో కంపేర్ చేస్తే నియర్లీ 3 times పెరిగింది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో కూడా మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. సో సేల్స్ గ్రోత్ చూస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 36.34% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ నియర్లీ 60% ఉంది 5 ఇయర్స్ది. అండ్ మిగతా పీర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతున్నా కూడా హెల్దీ రిటర్న్ ఆన్ ఈక్విటీ దట్ ఈస్ 38.15 ఉంది. మిగతా పీర్స్తో కంపేర్ చేస్తే లైక్ డిమార్ట్ కానీ, మెట్రో బ్రాండ్స్ కానీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ ఆర్ఓఈ 38.15, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 52.29 ఉంది. సో మిగతా పీర్స్తో కంపేర్ చేస్తే ఎక్సెప్ట్ షాపర్ స్టాప్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ట్రెండ్లో చాలా ఎక్కువ కనబడుతుంది. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తుంది. టాటా గ్రూప్కి చెందిన స్టాక్ ఇది. సో ఇదొకటి స్టిల్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కమ్ టు ట్రెండ్ తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50లో ఎక్కువగా పెరుగుతున్న ఇంకో స్టాక్ జొమాటో. సో జొమాటో లిమిటెడ్ ప్రస్తుతానికైతే 263 దగ్గరగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్లో మంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్ us లుక్ ఇన్ టు జొమాటో. సో జొమాటో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ మీకు 160% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ ఈవెన్ లెట్ us లుక్ ఇన్ టు 6 months బేసిస్ మీద 68% స్టాక్ అయితే పెరిగింది. అండ్ జొమాటో స్టాక్కి మేజర్ టెక్నికల్ అనలిస్టులు లైక్ జేపీ మోర్గన్ 340 అప్సైడ్ పొటెన్షియల్ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి స్టాక్లో మంచి అప్ ట్రెండ్ అయితే జొమాటోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జొమాటో కూడా లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా బులిష్గా ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ కమ్ టు జొమాటో మార్కెట్ షేర్ ఒకసారి చూద్దాము. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ప్రైస్ చూడండి. సో ప్రస్తుతానికైతే మార్కెట్ క్యాప్ 2,32,431 crore అయితే చేరుకుంది. అండ్ పిఈ ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేస్తే. బట్ బుక్ వాల్యూ 23 రూపీస్ ఉంది. బుక్ వాల్యూతో పోల్చుకున్న ఈ స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. అండ్ 52 వీక్లో నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 3 times పెరిగింది. స్టిల్ ఇక్కడ నుంచి కూడా కంపెనీ అవుట్లుక్ బులిష్గా ఉండొచ్చు. ఒకటి, కంపెనీ యొక్క డెట్ అయితే తగ్గుతూ వస్తుంది, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతూ వస్తున్నాయి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ తగ్గుతూ వస్తున్నాయి. సో మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు డెట్ కొద్దిగా ఎక్కువ ఉంది అండ్ ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. సో బట్ రీజనబుల్గా ప్రాఫిట్ గ్రోత్ ఉండడం వల్ల దట్ ఈస్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియన్స్ అనేది నియర్లీ 12,000%. అంటే ఎక్కువ ప్రాఫిట్ గ్రోత్ ఉండడం వల్ల స్టాక్ కూడా ఎక్కువగా పెరిగింది. ఈ జూన్లో జొమాటో 253 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇది సీక్వెన్షియల్గా అండ్ ఇయర్లీ బేసిస్ మీద కూడా ఎక్కువ ప్రాఫిట్స్ జొమాటో ఇవ్వడం వల్ల స్టాక్లో కూడా మంచి అప్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ దీంతో పాటుగా ఎఫ్ఐఐ వాటా చూడండి, ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ ఈ జూన్లో వాటా పెంచుకున్నాయి. 15.79% డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, 54% ఎఫ్ఐఐస్ జొమాటోలో అయితే వాటా ఉంది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా జొమాటో మంచి ట్రెండ్లో ఉంది. స్టిల్ ఇక్కడ నుంచి కూడా
స్టాక్ అవుట్‌లుక్ బులిష్‌గా ఉండొచ్చు. అండ్ జొమాటో తర్వాత సెవెరల్ స్టాక్స్ మంచి ట్రెండింగ్‌లో అయితే ఉన్నాయి ఇయర్ అంతా కూడా. అందులో పీఎఫ్‌సి ఒకటి. పీఎఫ్‌సి స్టాకు కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్‌గా అయితే చూడొచ్చు. అండ్ లాస్ట్ 1 ఇయర్ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక 114% పెరిగింది స్టాక్. నియర్లీ 200 నుంచి స్టాక్ అయితే డబల్ అయింది. ఈవెన్ 6 మంత్ బేసిస్ మీద 22% అయితే పెరిగింది స్టాక్. అండ్ కమ్ టు కొద్దిగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ మిగతా స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్ జరిగాయి రీసెంట్ టైంలో. దట్ ఈస్ అ రీజన్ పిఎఫ్సి కానీ ఆర్ఈసి కానీ రీసెంట్ టైంలో కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. బట్ వన్స్ మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే కనుక ఈ స్టాక్లో బూలిష్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పిఎఫ్సి మార్కెట్ క్యాప్ 1,72,839 crore ఉంది. 52 వీక్లో నుంచి స్టాక్ అయితే ఆల్మోస్ట్ డబల్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ వాల్యూ చూస్తే కనుక స్టాక్ అయితే ఆల్మోస్ట్ మీకు వెరీ క్లోజ్ టు బుక్ వాల్యూతో పాటుగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ అండ్ దిస్ ఈజ్ 3 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్, 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా అవుతుంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. కంపెనీ యొక్క హెల్దీ డివిడెండ్ పేఅవుట్ ఉంది 22.4%. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేవి 23.6 డేస్కి అయితే తగ్గాయి. లెట్ us లుక్ ఇన్ టు పీర్స్తో కంపేర్ చేసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఎఫ్సి లైక్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 21% ఉంది. మిగతా పీర్స్ ఎక్సెప్ట్ ఆర్ఈసి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మిగతా పీర్స్కి చాలా తక్కువ కనబడుతుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియన్స్ కూడా పిఎఫ్సి అండ్ ఆర్ఈసి ఈ రెండు స్టాక్స్ కూడా బెటర్ ప్రాఫిట్ వేరియన్స్, అంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే బెటర్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలిగాయి. అండ్ లెట్ us లుక్ ఇన్ టు క్వార్టర్లీ రిజల్ట్స్లో మీకు క్లియర్గా చూడొచ్చు. 7,182 జూన్ 2024లో కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తే అదే లాస్ట్ ఇయర్ జూన్లో 5,982 crore ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేసింది. ప్రాఫిట్ గ్రోత్ అయితే చాలా స్టేబుల్గా కనబడుతుంది. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్కి 18%, డిఐఎస్కి 17% వాటా అయితే ఉంది. దిస్ ఈజ్ అబౌట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత ఇంకొక స్టాక్ ఆర్ఈసి లిమిటెడ్. అండ్ లెట్ us లుక్ ఇన్ టు పిఎఫ్సి తర్వాత ఆర్ఈసి లిమిటెడ్ ఒకసారి చూద్దాం. ఆర్ఈసి లిమిటెడ్ కూడా ఈ స్టాక్ 590 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ స్టిల్ ఇక్కడ నుంచి స్టాక్లో అప్ ట్రెండ్ రావచ్చు. మార్కెట్ క్యాప్ 1,55,413 crore ఉంది. హెల్దీ ఆర్ఓఈ 22% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 10% ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ప్రైస్ ఇది. ప్రాఫిట్ గ్రోత్ నియర్లీ 20% ఉంది 5 ఇయర్స్ది. డివిడెండ్ పేఅవుట్ 30% ఉంది. అండ్ పీర్ కంపారిజన్ చూస్తే కనుక ఇందాక డిస్కస్ చేసినట్టు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఆర్ఎస్సి లిమిటెడ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ అండ్ ఆల్సో క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా కనబడుతున్నాయి. నెట్ ప్రాఫిట్ అయితే 3,460 crore వచ్చింది. సీక్వెన్షియల్ కొద్దిగా తగ్గినా కూడా ఇయర్లీ బేస్ మీద ప్రాఫిట్స్ అయితే ఎక్కువగా పోస్ట్ చేసింది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ఎఫ్ఐఎస్కి 20.43% వాటా ఉంటే డిఐఎస్ఆర్ హోల్డింగ్ 14.68%. వెరీ స్ట్రాంగ్ గ్రోత్ ఆర్ఎస్సి లిమిటెడ్. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్ అవుట్లుక్ అయితే బులిష్గా ఉండొచ్చు. అండ్ కమ్ టు ఇంకొక స్టాక్ హెచ్ఏఎల్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ ప్రైస్ చూస్తే కనుక దిస్ ఈజ్ 1 ఇయర్ ప్రైస్ ఆల్మోస్ట్ 128% పెరిగింది లాస్ట్ 1 ఇయర్ స్టాక్ ప్రైస్. ద 1 ఇయర్ ట్రెండ్ ఇది. అండ్ 6 మంత్స్ నుంచి స్టాక్ అయితే 40% పెరిగింది. అండ్ ప్రస్తుతానికైతే హెచ్ఏఎల్ అప్ ట్రెండ్లోకి అయితే రావచ్చు. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా హెచ్ఏఎల్ కానీ, ఐఆర్ఎఫ్సి కానీ, ఐఆర్డిఏ కానీ ఇట్లాంటి స్టాక్స్లో మళ్ళీ బై చేస్తున్నారు. ఏవైతే రీసెంట్ టైంలో కరెక్షన్స్ జరిగిన స్టాక్లో ఒక బయింగ్ అయితే కనబడుతుంది. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 4,650 దగ్గరగా ట్రేడ్ అవుతుంది నియర్లీ. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 3,11,460 crore ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 28% ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 38.9% ఉంది. ద కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ 27% ఉంది 5 ఇయర్స్ది. కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ
29% ఉంది. హెల్తీ డివిడెండ్ పేఅవుట్ 30% కంపెనీకైతే ఉంది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కూడా సో నియర్లీ జూన్లో కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అయితే ఆల్మోస్ట్ మీకు 2.5 టైమ్స్ తగ్గాయి. ఏదైతే స్టాక్లో కరెక్షన్ కనబడుతుందో ప్రాఫిట్స్ తగ్గడం వలన అండ్ ఆల్సో సేల్స్ తగ్గడం వలన, బట్ వన్స్ ఫ్యూ క్వార్టర్స్ తర్వాత ప్రాఫిట్స్ మళ్ళీ పెరిగితే కనుక స్టాక్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ హెచ్ఏఎల్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా సెల్లింగ్ వచ్చింది, ఎఫ్ఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ. ఆ ఇంపాక్ట్ అయితే హెచ్ఏఎల్లో కనపడింది షార్ట్ టర్మ్లో. అండ్ ప్రస్తుతానికైతే హెచ్ఏఎల్ నియర్లీ ట్రేడింగ్ అరౌండ్ 100 డే డిఎంఏ దగ్గరగా ట్రేడ్ అవుతుంది కాబట్టి సో ఒక పాసిబుల్ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అవర్ నెక్స్ట్ స్టాక్ ఐఆర్సిటీసీ. అండ్ ఐఆర్సిటీసీ స్టాక్లో కూడా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నీ పెరిగాయి. అండ్ అందులో ఐఆర్సిటీసీ స్టాక్ కూడా ఒకటి. లాస్ట్ 6 మంత్స్ నుంచి స్టాక్ పెద్దగా మూమెంటం లేదు, కానీ 1 ఇయర్ బేసిస్ మీద నియర్లీ 30% పెరిగింది. ప్రస్తుతానికైతే 927 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ పాసిబుల్లీ ఈ స్టాక్ కూడా తక్కువ వోల్టైల్గా ఉంటుంది. అండ్ పాసిబుల్ అవుట్లుక్ అయితే ఇక్కడ నుంచి బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. పాసిబుల్లీ స్టాక్లో మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ కూడా హెల్దీ ఆర్ఓఐ 40% ఉంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 54% ఉంది. డెట్ లేదు, ప్రాఫిట్ గ్రోత్ 30% ఉంది 5 ఇయర్స్ది, ఆర్ఓఈ నియర్లీ 40% ఉంది. అండ్ హెల్దీ డివిడెండ్ పేఅవుట్ 44% ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్లో 308 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. సేల్స్ అయితే 1,120 crore సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్కి 62% వాటా ఉంటే జనరల్ పబ్లిక్కి 16% వాటా ఉంది. డిఐఎస్ 13.74% వాటా అయితే హోల్డ్ చేస్తున్నారు. ఇందులో మీకు ఎల్ఐసికి 8.98% వాటా అయితే కనబడుతుంది. సో ఐఆర్సిటీసీ కూడా వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. ఈ స్టాక్లో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెజారిటీ ఇంకొక స్టాక్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది, బిఈఎల్. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు బిఈఎల్. సో బిఈఎల్ లాస్ట్ 6 months నుంచి ఇచ్చిన రిటర్న్స్ 40%. 1 year నుంచి స్టాక్ అయితే 97% అయితే పెరిగింది. అండ్ రీసెంట్గా బిఈఎల్లో ఇక్కడ నుంచి కూడా అవుట్లుక్ అయితే బులిష్గా ఉండొచ్చు. కన్సాలిడేషన్ మోడ్లో కనబడుతుంది స్టాక్ అయితే. అండ్ హెల్దీ ఆర్ఓఈ 26%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 34.6% ఉంది. సో మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు వెరీ స్టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీఈ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెట్ టు ఈక్విటీ, డెట్ జీరో నియర్లీ. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా ఓన్లీ జూన్లో ఎక్కువగా డిఫెన్స్ స్టాక్స్ ఫలితాలు కొద్దిగా తగ్గాయి, బట్ మోర్ ఓవర్ ప్రాఫిట్స్ అయితే ప్రాఫిట్ ట్రెండ్ ఇయర్లీ బేసిస్ మీద చూస్తే కనుక బూలిష్గా కనబడుతుంది. అండ్ ఇందులో మ్యూచువల్ ఫండ్స్కి, ఎఫ్ఐఎస్కి వాటా ఉంది. అండ్ రీసెంట్గా కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చింది జూన్లో మ్యూచువల్ ఫండ్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ. బట్ వన్స్ ప్రాఫిట్ పొటెన్షియల్ పెరిగితే కనుక ఈ స్టాక్లో కూడా బయింగ్ రావచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ మేజర్గా నిఫ్టీ నెక్స్ట్ 50 పెరగడానికి కారణం ఈ స్టాక్స్. అండ్ ఫర్దర్గా కూడా ఇక్కడ నుంచి ఈ స్టాక్స్లో బూలిష్ ట్రెండ్ అయితే రావచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.